మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీకి కోనున్నారు. నేడు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. మిథున్ రెడ్డిని 5 రోజులు కస్టడీకి కోనున్నారు. లిక్కర్ స్కామ్ లో A4గా మిథున్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే లిక్కర్ కేసులో రాజమండ్రి సెంట్రల్ లో జైల్లో ఉన్నారు మిథున్ రెడ్డి. ఏపీ లిక్కర్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీకి కోనున్నారు. నేడు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. మిథున్ రెడ్డిని 5 రోజులు కస్టడీకి కోనున్నారు. లిక్కర్ స్కామ్ లో A4గా మిథున్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే లిక్కర్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు మిథున్ రెడ్డి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ జరుగుతున్నారు. రాజ్ కుమార్, ఏంటి అంటే ఏ టైంకి దాఖలు చేయబోతున్నారు సిట్ అధికారులు? ఇప్పటికే కస్టడీకి కావాలన్నట్టుగా ముందు నుంచి చెప్తున్నారు. ఏం చెప్పబోతుంది కోర్టు? సతీష్, ముఖ్యంగా ఏదైతే లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఎంపీ మిథున్ రెడ్డి చాలా క్రియాశీలక పాత్ర వహించారనేది సిట్ అధికారులు మొదటి నుంచి చేస్తున్నటువంటి ఆరోపణ. గతంలో కూడా పలుమార్లు ఆయనకు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ఆయన ముందస్తు బెయిల్కి వెళ్ళడము, అదేవిధంగా సుప్రీంకోర్టులో తనకున్నటువంటి వ్యక్తిగత కారణాలు, అనేక రకాలైనటువంటి కారణాలతో అడ్డం పెట్టుకుని అనేక రకాలుగా కూడా దాని నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు కేసు కీలక దశలో ఉన్నటువంటి సమయంలో ఆయన వేసినటువంటి 2 బెయిల్ పిటిషన్లో కూడా ఏదైతే ఇక్కడ హైకోర్టులో కావచ్చు, పైన దాఖలు చేసినటువంటి సుప్రీంకోర్టులో 2 ముందస్తు బెయిల్ పిటిషన్లు కూడా 2 కోర్టులు కూడా న్యాయస్థానంలో కూడా కొట్టివేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఏదైతే మిథున్ రెడ్డికి సంబంధించి కూడా తనంతట తాను సిట్ చీఫ్గా ఉన్నటువంటి రాజశేఖర్ బాబుకు ఫోన్ చేయడం, నేను విచారణకు హాజరవుతానని చెప్పడం, హాజరైనటువంటి తర్వాత ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించినటువంటి అంశంలో అసలు మిథున్ రెడ్డి పాత్ర ఏంటనేది సిట్ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఈ నగదు బదిలీ చేసేటువంటి ప్రక్రియ అంతా కూడా, ఈ లావాదేవీలు కావచ్చు, మిగతా ప్రక్రియ అంతా కూడా మిథున్ రెడ్డి చేతుల్లోనే కనుసంధంలోనే జరిగిందనేది సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అందులో భాగంగానే మిథున్ రెడ్డికి గతం నుంచి కూడా చెప్తున్నారు. ప్రధానంగా కనుక చూసుకుంటే రాజకేశిరెడ్డి, A1గా ఉన్నటువంటి రాజకేశిరెడ్డి, సత్యప్రసాద్, అదేవిధంగా మాజీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ MDగా వ్యవహరించినటువంటి వాసుదేవరెడ్డి, అదేవిధంగా మిథున్ రెడ్డి, నలుగురు కలిసి లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి దాంట్లో పాలసీని మార్చిన దగ్గర నుంచి డిజిటల్ పేమెంట్స్ని ఆపేసి పూర్తిగా కూడా నగదును మాత్రమే తీసుకోవాలనేటువంటి ఒక కొత్త విధానాన్ని ఏదైతే తీసుకుని వచ్చారో, నెలకి 50 నుంచి 60 కోట్లు పక్కదారి పట్టించేటువంటి ఒక ప్రక్రియను మిథున్ రెడ్డి అండ్ కో తీసుకుని వచ్చారని సిట్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇది దాదాపుగా 3,500 కోట్ల పైచీలకు అవినీతి జరిగిందని ఒక ప్రాథమికంగా నిర్ధారించారు. అందులో ప్రిలిమినరీ ఛార్జ్షీట్ని గత కొద్ది రోజులుగా కూడా దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ప్రిలిమినరీ ఛార్జ్షీట్ని 2 రోజుల కిందట న్యాయమూర్తి ముందు ప్రిలిమినరీ ఛార్జ్షీట్ను పెట్టారు. ఇందులో పలుమార్లు ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేత జగన్మోహన్ రెడ్డి పేరును ప్రస్తావించినటువంటి సిట్ అధికారులు అల్టిమేట్గా ఈ సిట్ అధికారులు చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్లో భాగంగా అసలు అంతిమంగా ఈ లిక్కర్ స్కామ్ వల్ల లబ్ధి పొందింది ఎవరు అనేటువంటి దానిపైన కూడా సిట్ అధికారులు ఫోకస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ బ్యాక్ ఎండ్ అంతా ఇదంతా నడిపింది ఎవరు, హూ ఇస్ దట్ బిగ్ బాస్ అని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా జగన్మోహన్ రెడ్డి పేరును సిట్ అధికారులు ప్రస్తావించడం పైన అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మిథున్ రెడ్డిని ఇప్పటికే నిన్న ప్రత్యేకంగా ఏసీబీ కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. వచ్చే నెల 1వ తారీఖు వరకు కూడా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండబోతా ఉన్నారు. ఇప్పటికే ఒక నెంబర్ను ఆయన కేటాయించారు. చంద్రబాబును గతంలో ఏదైతే ఉంచారో అదే బ్యారెక్స్లో ఆయన్ని వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ 20 రోజులు ఏదైతే మరొక 20 రోజుల్లో ఒక ఫుల్ అడిషనల్ ఛార్జ్షీట్ను దాఖలు చేస్తామని సిట్ అధికారులు కోర్టుకు తెలియజేశారు. నిన్న దాఖలు చేసినటువంటి ఈ ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో దాదాపుగా 8 కొత్త పేర్లను వాళ్ళు తీసుకుని వచ్చారు ముందుకి. మరి ఈ కొత్త పేర్లతో పాటు రేపు వచ్చేటువంటి ఈ 20 రోజుల తర్వాత దాఖలు చేసేటువంటి ఈ అడిషనల్ ఛార్జ్షీట్లో ఎంతమంది పేర్లు ఉండబోతా ఉన్నాయి. నిజంగా మొన్న దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్లో జగన్కు OHDగా వ్యవహరించినటువంటి కృష్ణమోహన్ రెడ్డి కానీ, CMOకి ప్రధాన కార్యాలయ సెక్రటరీగా వ్యవహరించినటువంటి ధనుంజయ రెడ్డి పేరు కానీ, గోవిందప్ప బాలాజీ భారతీ సిమెంట్స్కి సంబంధించి డైరెక్టర్గా వ్యవహరించినటువంటి గోవిందప్ప బాలాజీ పేరును కూడా దాంట్లో యాడ్ చేయాలి. మరి ఈ ఫుల్ అడిషనల్ ఛార్జ్షీట్లో ఏమన్నా దాఖలు చేసేటువంటి అవకాశం ఉందా లేదా అని అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది సిట్ అధికారులు. మరోవైపు ఈరోజు ఏదైతే
మిథున్ రెడ్డికి సంబంధించి కూడా బెయిల్ పిటిషన్ ఈరోజు దాఖలు చేయబోతున్నారు. మరొక వైపు బెయిల్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, ఆయన కస్టడీకి ఇవ్వాలనేటువంటి సిట్ అధికారులు ఆరోపణ చేస్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి కస్టడీ ఈ రెండు పిటిషన్లు కూడా ఈ రోజు మరి కాసేపట్లో ఏసీబీ కోర్టులో దాఖలు కాబోతున్నాయి. మరి న్యాయమూర్తి, ఎందుకంటే న్యాయమూర్తిదే అంతిమ నిర్ణయం కాబట్టి కేసు కోర్టులో కీలక దశలో ఉంది, క్రియాశీలకంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఒకవేళ బయటకు వదిలితే సాక్షులను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి బెయిల్ ఇవ్వకపోకుండా ఖచ్చితంగా కస్టడీకి 5 రోజులు అడిగారు, ఒక 2 నుంచి 3 రోజులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందని కూడా తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందనేది న్యాయమూర్తి అంతిమ నిర్ణయం కాబట్టి చూడాల్సిన అవసరం ఉంది. మరొక వైపు మిథున్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్లు ఏదైతే తనకు ఇంటి భోజనం కావాలి, కనీస వసతులు కావాలని ఏదైతే పెట్టారో ఆ వసతులకు సంబంధించి కోర్టు ఇప్పటికీ అంగీకారం తెలిపింది. ఆ వసతులన్నీ కూడా ఏర్పాటు చేశామని ఇప్పటికే కోర్టుకు తెలిపినటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో మిథున్ రెడ్డి ఏ విధంగా ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఆయన పాత్ర ఏంటి అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది నిందితులు ఈ లిక్కర్ స్కామ్లో దుబాయ్లో తలదాచుకున్నట్టు తెలుస్తుంది. లక్షలాదిగా ఇందులో కోట్ల రూపాయల చేతులు మారినాయి. అందులో ఎన్నెన్ని షెల్ కంపెనీలు ఉన్నాయి, ఎంతెంతమంది వాటాదారులను చేశారనేటువంటి దానిపైన కూడా ఫోకస్ చేసింది. ఇప్పటికే 200 మంది పైచీలకు ఇందులో ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు. ఇందులో పిలిచి విచారించారు, 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరి ఇంకెన్ని పేర్లు ఉండబోతున్నాయి? ఇప్పటికే గతంలో 41 పేర్లు అనుకున్నాం, ఇందులో 48 మందిని నిందితులుగా చేర్చారు. మరి ఇంకెంతమందిని పెంచుతారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మరి మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో మాత్రం ఈరోజు కస్టడీ అదేవిధంగా బెయిల్కి సంబంధించినటువంటి పిటిషన్లు అయితే కోర్టులో వాదనలకి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.